హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని కృపలో దేవుని ఆరాధించుకుంటూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఆయన ఇచ్చిన సమృద్ధిలో సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మనము అడవి పువ్వుల నుంచి ఇంకొక కథను చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తల్లి ప్రార్థన. ఇది మన అందరి జీవితంలో ఉన్నదే కదా. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రార్థన ద్వారా మనల్ని దేవునిలోనికి నడిపించారో కదా. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి గురించి కూడా చూద్దాం. అతని తల్లి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారో, ఆ తల్లి ప్రార్థన బిడ్డను ఎలా కాపాడిందో మనం ఈ కథలో నేర్చుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవ, మీకే స్తుతి స్తోత్రములు. మేము మీ వాక్యం ధ్యానించుచుండగా, మీ వాక్యపు వెలుగులో నడుచుచుండగా మీరే సహాయం చేయండి. మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ కథలో ఉన్న సువార్తను మాకు అర్థం చేయండి ప్రభా. ఎవరైతే యువత ప్రభా ఈ రీతిగా పాడైపోచున్నారో వారందరినీ నీ వాక్యం వైపు నడిపించుకోండి, వారందరినీ పట్టుకోండి. మీరే తోడుగా ఉండమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాసనికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. సో మనం ఈరోజు చెప్పుకోబోయే కథ తల్లి ప్రార్థన. ఈ కథలోనికి వెళ్ళే కన్నా ముందు మనందరికీ చాలామందికి ఇందులో వినే వాళ్ళలో ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ తల్లి ప్రార్థన ఎంతగా సహాయం చేస్తుందో మన అందరికీ తెలుసు. మన తల్లి మన కోసం ప్రార్థించగా మనం దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాం, దేవునితో ఎలా స్నేహితులుగా ఉన్నామనేది మనం తెలుసు. దాన్ని బట్టి మన తల్లికి మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. మన తల్లి ప్రార్థనని బట్టి మనల్ని కాపాడిన దేవాది దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అయితే ఈ కథలో జెరాల్డ్ అనే వ్యక్తి ఉన్నారు. సో అనగనగా జెరాల్డ్ అనే పర్సన్ యంగ్ ఏజ్లో ఉన్నాడనమాట, యవ్వనస్తుడు. అతని తల్లి మంచి క్రైస్తవురాలు. ఆమె తన కుమారుని రక్షణ కోసం కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే జెరాల్డ్కి మాత్రం భక్తి అంటే అంత ఇష్టం ఉండదన్నమాట. అది అసలు గిట్టదు. జెరాల్డ్ అనుకుంటాడు ముసలోళ్ళకి మట్టుకే భర్త అవసరం అనుకుంటాడు. స్త్రీలు బలహీనలు కాబట్టి వాళ్ళకు కూడా దేవుడు అవసరం. పేదవాళ్ళు, చదువులేని వాళ్ళు, తమ కుటుంబాలను పోషించుకోలేని వాళ్ళు, వీళ్ళందరికీ దేవుడు అవసరం. వాళ్ళ ఇబ్బందులను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి అలాంటి వాళ్ళకి దేవుడు అవసరమే తప్ప నాకేం అవసరం, నేనైతే ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి, ఈ భక్తిలో పడిన నా గ్రోత్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి, నా అభివృద్ధిని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి అన్నమాట జెరాల్డ్. చాలా మంచిగా చదువుతాడు, మంచి యాక్టివ్ ఉంటాడు. కానీ క్రైస్తవం అనే మాట వచ్చేసరికి దూరంగా ఉంటాడనమాట. ఇది అందరికీ వర్తించదు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, హెల్ప్లెస్గా ఉంటారో, హోప్లెస్గా ఉంటారో, నాలెడ్జ్ లేకుండా ఉంటారో, మనీ లేకుండా ఉంటారో వాళ్ళకే ఇది. అలా చూసుకుంటే అవన్నీ నాకు ఉన్నాయి, సో నాకు అదేం అవసరం లేదు అని అనుకునే పర్సన్ అనమాట. అయితే అతను చాలా మంచిగా చదువుతాడు కదా. చదువుకున్న రీతిగానే అతనికి డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. మంచి స్థాయిలో ఉండాలని, మంచిగా గ్రో అవ్వాలని. అలా అనుకున్న రీతిగానే కష్టపడి మంచిగా చదివి రేడియో అనౌన్సర్ అనే ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ కాలంలో ఈ ఉద్యోగం చాలా మంచిదనమాట. మంచి వేతనం కూడా వస్తుంది, అంటే మంచి వేజెస్ కూడా వస్తాయి. ఆ ఉద్యోగాన్ని పొందాడు, రేడియో అనౌన్సర్. అయితే అక్కడ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటాడనమాట. అలా జీవితం సాగుతూ ఉంది, ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, చక్కగా సాగిపోతుంది. అయితే కొంతకాలం అయిన తర్వాత అతను వర్క్ చేస్తున్న రేడియో స్టేషన్తో కొత్త ప్రోగ్రామ్ వచ్చింది, అంటే కొత్త అనౌన్స్మెంట్స్ వచ్చాయి. అవేంటంటే సువార్త త్రయం వారి యొక్క కార్యక్రమాలకు అనౌన్సర్గా ఇతను నియమింపబడ్డాడు. సువార్త త్రయం అంటే సువార్తకు సంబంధించిన వార్తలు అన్నమాట. దానికి సంబంధించిన పాటలు, వాక్యాలు ఇవి అనౌన్స్ చేస్తూ ఉండాలి. దానికి ఇతను ఎంపిక చేయబడ్డాడు. ఇంకా అంతే, జెరాల్డ్కి చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. నాలాంటి వాడికి ఈ భాగ్యం దొరకడం గొప్ప సంగతే అని అనుకున్నాడు. అంటే అతనికి ఇష్టం లేదు కదా, ఆసక్తి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఇది దొరకడం గొప్ప విషయమే, ఇప్పుడు నేను ఇది చేయగలుగుతాను, అసలు నాకు ఇది అవసరమా అని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ సువార్త త్రయం అనే కార్యక్రమానికి పనిచేసే పిల్లలందరూ కుర్రవాళ్ళే అనమాట, యూత్, యంగే.
యవ్వనస్తులే. అయితే అతనికి తెలీదు, వాళ్ళ గురించి ఏం తెలీదు. అతని పని ఏంటంటే వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చెప్పేసి వెళ్ళిపోవడం. దాని గురించి ఆలోచించడం కానీ, దాన్ని బ్రెయిన్లో పెట్టుకోవడం కానీ, హార్ట్కి తీసుకోవడం కానీ అవసరం లేదనుకున్నాడు. అయితే వారి ప్రోగ్రాంలు ఈ సువార్తత్రయం అనే ప్రోగ్రాం కూడా ఈ స్టేషన్కి కొత్త. అప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదు, ఫస్ట్ టైం ఈ స్టేషన్లో చెప్తున్నారు. ఆ కుర్రవాళ్ళని చూసినప్పుడు, ఎవరైతే సువార్తత్రయంలో పనిచేస్తున్నారో వాళ్ళని చూసినప్పుడు జెరాల్డ్ అనుకున్నాడు, వీళ్ళు మంచి వాళ్ళనే కనిపిస్తున్నారు, కానీ ఇంత చిన్న వయసులోనే వీళ్ళకి పిచ్చేంటి అని అనుకున్నాడు. అంటే జెరాల్డ్ దృష్టిలో చిన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, అన్ని రకాలుగా అన్నీ చేసుకోగలిగిన వాళ్ళకి దేవుడు అవసరం లేదు కదా. సో అందుకని ఇలా అనుకుంటున్నాడు అనమాట. ఇంత చిన్న వయసులోనే వీళ్ళకి పిచ్చేంటి అని అనుకుంటున్నాడు. వాళ్ళు ఫస్ట్ మార్నింగే స్టేషన్కి వస్తారు, సువార్త పాటలు పాడతారు. సాయంకాలం ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని సంఘాల్లో మీటింగ్స్ పెడతారనమాట, కూటములు జరిపిస్తూ ఉంటారు. కానీ ఇదంతా ఏమి జెరాల్డ్కి పట్టలేదు. అతని వర్క్ ఏంటంటే ఉదయకాలంనే వాళ్ళ ప్రోగ్రామ్స్ని అనౌన్స్ చేస్తాడు. అంటే సువార్తత్రయం వాళ్ళు ఈ దినం ఈ పాటలు పాడబోతున్నారు, ఈ సాయంత్రకాల సమయంలో ఇక్కడ కూటములు జరపబోతున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అంతే. అంతేగాని వాళ్ళు చెప్పే మాటలతో కానీ వాళ్ళతో కానీ ఎలాంటి సంబంధం కలిగి ఉండలేదు, అసలు పట్టించుకోలేదు. ఇలా డేస్ మూవ్ అయిపోతూ ఉన్నాయి, దినం గడిచిపోతున్నాయి. వాళ్ళతో కొంచెం అంటే వాళ్ళు రోజు వచ్చిపోతూ ఉంటారు, వాళ్ళతో కొంచెం పరిచయం పెరగసాగిందనమాట. వాళ్ళని దగ్గరగా చూస్తున్నాడు కదా, అబ్జర్వ్ చేస్తున్నాడు, చాలా పరిశీలనగా నోటీస్ చేస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు, అయితే వాళ్ళు తాను అనుకున్నట్లుగా ముతక కాదు, పని పాట లేనోళ్ళు కానే కాదు, వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళే అనమాట, మంచిగా ఎడ్యుకేటెడే, కానీ వాళ్ళు ఇలాంటి పని చేస్తున్నారు. సో వీళ్ళు మంచి వాళ్ళే అని అనుకుని వాళ్ళ మీద గౌరవం పెరిగిందనమాట. అలా రోజు రోజుకి డెవలప్ అవుతూ గౌరవం పెరగసాగింది. ప్రతిదినం వాళ్ళు పాడే పాటలను వింటూ తనలో తానే చాలా ఆశ్చర్యపోయేవాడు అనమాట. అసలు ఈ భక్తిలో ఏదో ఉంది, ఈ క్రైస్తవత్వంలో నిజంగా ఏదో ఉంది, అందుకే నా తల్లి అంత నిష్టగల భక్తిని కలిగి ఉంది, నేను మారాలని నా కోసం తాపత్రయపడుతుంది, అందుచేతనే నేను కూడా మారాలని రోజు తన గదిలోనికి వెళ్ళి ఒంటరిగా నా కొరకు ప్రార్థిస్తూనే ఉండేది, ప్రార్థించేది. నేను అనుకునేవాడిని, నేనైతే చాలా మంచివాడిని, నిజాయితీ పరుణ్ణి, ఎవరికి ఏ విధమైన హాని చేయలేదు కాబట్టి నాకు భక్తి అవసరం లేదు అని అనుకునేవాడిని. కానీ సువార్తత్రయం ప్రతిదినం క్రయం చెల్లించబడినది, నీ సిలువెత్తుకుని నన్ను వెంబడించుము వంటి పాటలను పాడుతూ ఉంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ పాడిన పాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. ఇలా ఉంటే అసలు ఏంటిది అని అనుకుంటున్నాడు జెరాల్డ్. ఇలా అనుకుంటూ వాళ్ళ అమ్మ పాడిన పాటలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు జెరాల్డ్లో ఏదో తెలియని అలజడి మొదలైందనమాట. అంటే డిస్టర్బ్ అయిపోయాడు, ఇబ్బందిగా ఉంది, ఏదో తెలియని ఆందోళన, చాలా డిస్సాటిస్ఫాక్షన్కి గురైపోయాడు అనమాట. గిల్ట్, లోపలంతా హృదయం అంతా గిల్ట్తో నిండిపోయింది, అసంతృప్తికి గురైపోయాడు. ఎలా అయినా తన తల్లిని త్వరగా చూడాలనుకున్నాడు, కానీ వాళ్ళ తల్లేమో చాలా దూరంగా ఉందన్నమాట. ఆమెకి పెద్ద పెద్ద ఉత్తరాలు రాశాడు, లెటర్స్ రాశాడు, కానీ అవి ఏమీ తనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, తృప్తిని ఇవ్వలేదు అనమాట. ఇవన్నీ మర్చిపోవడానికి ఈవినింగ్ టైమ్స్లో సినిమాలకి, డాన్స్ పార్టీలకి వెళ్తూ ఉండేవాడు అనమాట. అయినా తన హృదయంలో ఏమాత్రం చేంజ్ రాలేదు, అలజడి తగ్గలేదు. ఇంకా అన్నీ చేసి విసిగిపోయి చివరికి డాక్టర్ని కూడా మీట్ అయ్యాడు. డాక్టర్ ఏమో అన్ని పరీక్షలు చేసి వైద్యపరంగా నీకు ఎలాంటి జబ్బు లేదు, కాకపోతే ఆ సిగరెట్లు మానేస్తే మంచిది, దానివల్ల నీకు నిద్ర పట్టడం లేదు అని చెప్పాడు. ఈ మాట వినగానే ఇంకా అతనికి ఇంకా ఎక్కువ అలజడి మొదలైపోయింది అనమాట. అసలు నాకు ఏ ప్రాబ్లం లేదమ్మా, నేను ఎందుకు ఇట్లా డిస్టర్బ్ అయిపోతున్నాను అని చెప్పి అతనికి ఇంకా పుండు మీద కారం చల్లినట్లుగా ఉందన్నమాట డాక్టర్ మాటలు. ఇంటి దగ్గర అమ్మ చాలాసార్లు చెప్పింది జెరాల్డ్కి ప్రార్థనాపూర్వకంగా, సిగరెట్లు కాల్చకు నాన్న, ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పి. జెర్రీ సిగరెట్లు మానేయరా అని మొత్తుకున్న రోజులు కూడా ఉన్నాయి, కానీ ఎప్పుడూ వినిపించుకోలేదు అనమాట. ఇప్పుడు డాక్టర్ అలా చెప్పేసరికి వాళ్ళ అమ్మ మాటలు పదే తన చెవిలో రిపీట్ అవుతూనే ఉన్నాయి, మారుమోగుతూనే ఉన్నాయి. ఎంత డిస్ట్రాక్ట్ అవుదామన్నా, తప్పించుకుందామన్నా ఆ మాటలు కంటిన్యూస్గా తన చెవిలో అలా రిపీట్ అవుతూనే ఉన్నాయి. చాలా సినిమాలకి వెళ్ళాడు, మళ్ళీ పార్టీలకి వెళ్ళాడు, క్లబ్స్కి వెళ్ళాడు, డ్యాన్స్ క్లబ్స్కి వెళ్ళాడు. అక్కడ
ఉన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్స్ అంటే జాజు డ్రమ్ము వీటి శబ్దం కూడా ఈ మాటల్ని ఆపలేకపోయింది. అవి ఎంత గట్టిగా శబ్దం చేస్తున్నా అమ్మ మాటలే తనకి ఇంకా మోగుతూ ఉన్నాయి. ఇంక అనుకున్నాడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, అదే నాకు మంచిది బాగుంటుంది అని అనుకున్నాడు. కానీ అంత మంచి ఉద్యోగాన్ని, రేడియో అనౌన్స్మెంట్ చేసే ఉద్యోగాన్ని విడిచిపెట్టడం అంత ఈజీ కాదు. మళ్ళీ అలాంటి ఉద్యోగం రావాలంటే కష్టం. అప్పుడు ఇంకా ఏం డిసైడ్ అయ్యాడంటే సువార్త త్రయానికి మాత్రం నేను అనౌన్స్ చేయను, ఇది నేను మేనేజర్తో చెప్పేస్తాను అని అనుకున్నాడు. కానీ వాళ్ళ మేనేజర్కి చెప్పాలంటే దానికి తగిన రీజన్ చూపించాలి. అసలు ఎందుకు చేయనంటున్నాను అనే దానికి కారణం చెప్పాలి. సో అతని దగ్గర చెప్పడానికి సరైన కారణం కూడా లేదు, కాబట్టి అది కూడా పాసిబుల్ కాదు, అసాధ్యమే. అయితే ఎలా అని సతమతం అయిపోతూ ఉన్నాడు. అయితే ఆ సాయంకాలం సువార్త త్రయం కుర్రాళ్ళు కూటానికి వాళ్ళతో మాతో రమ్మని జెరాల్డ్ని ఇన్వైట్ చేశారనమాట. ఇంతకుముందు చాలాసార్లు అడిగారు, కానీ ఎప్పుడు జెరాల్డ్ నేను రాను అని రిజెక్ట్ చేసేసాడు, తిరస్కరించేశాడు. నో నేను రాలేనని చెప్పేశాడు. కానీ ఈరోజు కూడా అడిగారు, ఈ సమయంలో కూడా అడిగినప్పుడు జెరాల్డ్ అన్నారు వస్తానని ప్రామిస్ చేశాడు. అయితే తన మనసులో అనుకుంటున్నాడు, నేను సువార్త కూటానికి వెళ్ళానని మా అమ్మకి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో అని అనుకుంటున్నాడు అనమాట. అయితే ఒక లెటర్ రాస్తాడు, ఏమని, అమ్మ నేను సువార్త ప్రోగ్రామ్స్కి అనౌన్స్ చేస్తున్నానని వాళ్ళ అమ్మకి రాస్తే వాళ్ళ అమ్మ ఎంతగానో సంతోషించి రిటర్న్ రాసింది, జవాబు రాసింది. నేను తెలుసు బాబు, నేను కూడా ప్రోగ్రామ్స్ వింటున్నానని చెప్పి బదులు రాసింది. ఆమె సువార్తను వింటూ తన కొరకు తప్పక ప్రార్థిస్తూ ఉంటుందని జెరాల్డ్ అనుకున్నాడు. ఆ లెటర్ చదవగానే మా అమ్మ వింటుంది, ఇది వింటూ నా కోసం కూడా ప్రార్థిస్తూ ఉంటుందని చెప్పి తన మనసులో అనుకున్నాడు. ఇంకా మీటింగ్కి వెళ్ళాడు కదా జెరాల్డ్, అక్కడ కుర్రవాళ్ళ పాటలను విన్నాడు, వాళ్ళ ప్రసంగాలను కూడా విన్నాడు. ఇవి ఏమీ ఇంతకుముందు వినలేదు. ఆ దినంలో మాత్రం సువార్త త్రయంలోని చిన్నవాడైన టామ్ అయితే అంతకుముందు ఎప్పుడు రేడియోలో వాళ్ళు పాడిన పాటలు విన్నారు, కానీ వాళ్ళ ప్రసంగాలను ఎప్పుడు మీటింగ్స్కి వెళ్ళలేదు కదా, వాళ్ళ ప్రీచింగ్స్ ఎప్పుడూ వినలేదు. అయితే ఆ రోజున మీటింగ్కి వెళ్ళినప్పుడు సువార్త త్రయంలోని చిన్నవాడైన టామ్, అంటే అందరికంటే యవనస్తుల్లో ఏజ్లో చాలా చిన్నవాడనమాట, ఆ టామ్ ప్రసంగించాడు, వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానం చాలా సింపుల్గా ఉంది, జనరల్గా ఉంది, కానీ అది అలా ఉన్నప్పటికీ జెరాల్డ్లో మాత్రం చాలా కదిలింపును తీసుకొచ్చింది. పరిశుద్ధాత్మ అగ్నితో కూడిందై అతని హృదయ లోతుల్లోనికి వెళ్ళిపోయిందనమాట. ఆ వాక్యం దూసుకుపోయింది. ఆ వాక్యం వింటుండగానే జెరాల్డ్ పరిశుద్ధాత్మ ద్వారా తన పాపములన్నీ ఒప్పేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు అట్లా అతని పాపములన్నింటినీ ఒప్పించేశారనమాట. వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తారు కదా, పాస్టర్స్ ప్రీచింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే పశ్చాత్తాప పడుతున్నారో, రెపెంట్ అవుతున్నారో వాళ్ళందరూ ముందుకు రమ్మని ఆహ్వానించారు. టామ్ ఆహ్వానించగానే జెరాల్డ్ ముందుకు వెళ్ళాడు. అప్పుడు వారు అతన్ని రక్షణ ప్రార్థనలోనికి నడిపించారనమాట. అయితే జెరాల్డ్ తల్లి తన కుమారుని స్వరము పాటలను అనౌన్స్ చేయడానికి వినేందుకు, అంటే ఎప్పుడులానే ఈ మీటింగ్ అయిపోయింది, మారు మనసు పొందేశాడు జెరాల్డ్, సాల్వేషన్ ప్రేయర్ కూడా చేశారు. ఇదంతా అతను అప్పటి నుంచి రక్షణలోకి నడిపింపబడుతున్నాడు, దినదినం దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాడు. ఒకరోజు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మమ్మీ రేడియో దగ్గర కూర్చుందనమాట. తన కుమారుడు సువార్త త్రయం వాళ్ళ కోసం అనౌన్స్ చేస్తాడు, అతని స్వరం విందామని చెప్పి రేడియో ముందు కూర్చునుంది. ఆ రోజు ఏంటంటే మదర్స్ డే కూడా. ఆమె ప్రార్థన చేస్తుండగా KLDR స్టేషన్ నుండి సువార్త త్రయం వారి ప్రోగ్రామ్ను మీరు ఇప్పుడు వినబోతున్నారు అని తన కుమారుని స్వరము వినబడింది. KLDR స్టేషన్ నుండి సువార్త త్రయం వారి ప్రోగ్రామ్ను మీరు ఇప్పుడు వింటున్నారని తన కుమారుడు ఫస్ట్గా అనౌన్స్ చేశాడు. వెంటనే అలర్ట్ అయిందనమాట. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది, స్వరం వినగానే రేడియో దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అయితే నెక్స్ట్ ఏం చెప్పారంటే జెరాల్డ్, ఇప్పుడు సువార్త త్రయం వారు వినిపింపబోచున్న తల్లి ప్రార్థనలు నన్ను వెంబడించినవి అనే పాటను నా తల్లికి అంకితం చేస్తున్నాను. అతను ఒక పాట రాశాడు, తల్లి ప్రార్థనలు నన్ను వెంబడించినవి, ఈ పాటను నేను వినిపింపబోచున్నాను, ఇది నా తల్లికి అంకితం అని చెప్పి జెరాల్డ్ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారంటే ఆమె ఇప్పుడు రేడియో దగ్గర కూర్చుని నా ఈ పాటను వింటుంది అని కూడా చెప్పారు. గత రాత్రి నేను యేసు ప్రభువుని కనుగొన్నాను, అది కేవలం నా తల్లి ప్రార్థన నన్ను వెంబడించినందువల్లనే అని కూడా రేడియోలో చెప్పారు. ఈ మాటలన్నీ విన్నప్పుడు జెరాల్డ్ తల్లికి
పట్టలేనంత సంతోషం, ఆనందం, ఉత్సాహం వచ్చిందనమాట. తన కుమారుని పెదవుల్లో నుండి వచ్చిన మాటలను విన్న తల్లి అంతకంటే మించిన ఆనందమే, ఇంకా దీనికంటే మించిన ఆనందం ఏముంది అసలు. నాకు ఇంకా ఆమెకు అంతు పట్టట్లేదన్నమాట. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. తన కుమారుడు క్రీస్తుని సొంత రక్షకునిగా కనుగొన్నాడని, దేవుడు తన ప్రార్థనలకు జవాబిచ్చాడని ఎంతగానో ఉల్లసించింది, ఉత్సహించింది, స్తుతించింది, దేవునికి స్తోత్రములు చెల్లించుకుంది. నిజమే కదా, తల్లి ప్రార్థనలు ఎప్పుడూ వ్యర్థం కావు కదా. ఒక తల్లి తన బిడ్డ కోసం నిస్వార్థంగా, న్యాయంగా, తన బిడ్డ జీవితంలో మార్పు రావాలని ప్రార్థిస్తే ఆ ప్రార్థనలు ఎప్పుడూ వ్యర్థం కావు. ఆ బిడ్డ బాగు కోసం ఏ తల్లి ప్రార్థన చేస్తుందో ఆ తల్లి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. విని ఆ బిడ్డల్ని దేవుడు తన రక్షణ మార్గంలోనికి నడిపించుకుంటాడు. అలా మనం ఎంతమంది సాక్ష్యాలు వింటామో కదా. ఇప్పుడు మనకి బోధిస్తున్న దైవ సేవకులు చాలామంది వాళ్ళు కూడా వాళ్ళ తల్లి గురించి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఈ జరాళ్ళు కూడా తన తల్లి చేసిన ప్రార్థన ద్వారా, సువార్త త్రయం అనే అవకాశం ద్వారా దేవునికి నడిపించబడ్డాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, తన సొంత రక్షకునిగా అంగీకరించాడు, మారు మనసు పొందాడు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఇలా ఎంతోమంది యువత ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశం రావాలని, మన ద్వారా మనం చేతనైతే సహాయం చేయగలగాలని మనం దేవుని రోజు ప్రాధేయపడదాం, అడుగుదాం, వేడుకుందాం. అయితే మనం బైబిల్ గ్రంథం నుంచి చూసుకుంటే ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో కదా. రూత్ ఉన్నారు. రూత్ తన బిడ్డను అలానే పెంచుకున్నారు. మదర్ మేరీ తన బిడ్డ కోసం ఎంతగా ప్రార్థించారు. యేసుక్రీస్తు ప్రభువారు అయినప్పటికీ ఆయన భూమి మీద జీవించినంతకాలం తన తల్లి ప్రార్థనలు ఆయనకు తోడుగా ఉన్నాయి. ఎలిజబెత్ గారు, యోహాన్ గురించి, యోహాన్ పుట్టిననాటి నుండి అడవుల్లోనే ఉన్నాడు కదా, ఆ బిడ్డ గురించి కూడా విల్డర్నెస్లోనే ఉన్నాడు. హన్నా తన గర్భఫలం కోసం ఎంతగా వేధించిందో, అలాగే బిడ్డ పుట్టిన తర్వాత సమూయేలు కోసం, అతని బాగు కోసం, అతను విధేయత కలిగి ఉండాలని, దేవునిలో భక్తిలో ఎదగాలని సమూయేలు గారి కోసం ఎంతగా ప్రార్థించారు. ఇంకా సంసోన్ గారి గురించి ఎంతగా ప్రాధేయపడ్డారో దేవుణ్ణి. ఇంకా సారా గారు, రిబ్కా గారు, రేచల్ గారు, లేయా, వీళ్ళందరూ మనకి బైబిల్లో ఉన్న గొప్ప ఉదాహరణలు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు మనం ఒక గొప్ప ఎగ్జాంపుల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక తల్లి ఏడుస్తూ ఉంటుంది. తన బిడ్డ చనిపోయాడు, బిడ్డని పాడి మీద తీసుకెళ్తూ ఉంటే ఆ తల్లి ఏడుస్తూ ప్రార్థిస్తూ గోజాడుకుంటూ ఉంటే యేసయ్య వెంటనే ఆమెకి సహాయం చేస్తారు కదా, ఆ బిడ్డని లేవనెత్తుతారు, ఆ బిడ్డకి మరొక అవకాశం ఇస్తారు జీవించడానికి. ఇలా ఎంతోమంది తల్లులు వాళ్ళ బిడ్డల కోసం ప్రాధేయపడుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, వారందరినీ రక్షణ మార్గంలోనికి నడిపిస్తూ ఉంటారు. ఈ చిన్న కథ ద్వారా దేవుడు మనకి తెలియచేసిన సువార్త విషయంలో మన పాత్ర ఎంత ఉంది, మనం ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరున్న యవ్వనస్తుల కోసం మనం ఎంతగా ప్రార్థించాలి, వారిని దేవునిలోనికి నడిపించడానికి మనం ఎలా సహాయపడగలగాలి అనే విషయంలో మనం ఆలోచించాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మీకు తెలియకపోయినట్లయితే, ఆయన మీకోసం, నా కోసం, మనందరి కోసం శిలువ మీద చనిపోయి మనందరికీ ఇంత స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చి ఉన్నారు. మనం తింటున్నామన్నా, కూర్చున్నామన్నా, లేచినామన్నా, పడుకుంటున్నామన్నా, మన నెక్స్ట్ డే ఉదయాన్ని చూస్తున్నామన్నా, ఇదంతా దేవుని కృప వల్లే. దేవుని కృప మన అందరి పట్ల విస్తరింప చేయబడి ఉన్నది. అందుకే మన అందరం క్షేమంగా ఉన్నాం. దేవుడు మీకు కూడా సహాయం చేస్తారు. ఎప్పుడైతే మీరు ఆయనని మీ స్నేహితులతో, మీకు క్లోజ్ వాళ్ళతో మీ ప్రాబ్లమ్స్ ఎట్లయితే షేర్ చేసుకుంటారో, దేవునితో మనం ఎప్పుడైతే మన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటామో, మన హ్యాపీనెస్, మన సాడ్నెస్, మన అన్నిటిని మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో, మన యేసయ్య మన పక్కనే ఉండి వింటారు, మనకు సహాయం చేస్తారు. దేవుడి కొద్ది మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ యేసయ్య, ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడిన దేవా, నీకు అనేక వందనములు. ఈ కథ ద్వారా మీరు మాకు నేర్పించిన సువార్తకై మీకు అనేక వందనములు. జరాలు లాంటి ఎంతోమంది యవ్వనస్తులు, ఇంకా వయసులో ఉన్న వాళ్ళు కూడా ప్రభా సువార్తను నిర్లక్ష్యం చేసి, మాకు ఇది కాదు, ఇప్పుడు కాదు, అప్పుడు కాదని పోస్ట్పోన్ చేసుకుంటూ నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, నీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ప్రభా దొంగలిస్తున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సువార్త వెలుగులోనికి వారిని నడిపించుకోండి. వారి జీవితంలో ఉన్న హేయమైన కార్యములన్నింటినీ విడిచిపెట్టి శ్రేష్టమైన నిన్ను పట్టుకోవడానికి, అక్షయమైన నీ నిధిలోనికి వారు భాగస్థులు అవ్వడానికి, పరలోకపు పౌరసత్వాన్ని పొందుకోవడానికి, అక్కడ సిటిజన్షిప్ కోసం ప్రయాసపడడానికి సహాయం చేయండి.
మా అందరి ప్రార్థనని మీ సన్నిధికి అప్పగించుకోండి తండ్రి. మేము మళ్ళీ ఇంకొక కథ ద్వారా కలుసుకునే సమయం వరకు మా అందరిపైన నీ కాపుదల ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్ యూ అండి.